హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు హెల్దీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. నల్ల శనగలతో కట్లెట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ టైం ఏదైనా హెల్దీగా స్నాక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్కసారి ఈ శనగల కట్లెట్ని ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు శనగల్ని ఒక 6 గంటల పాటు నానబెట్టి తీసుకున్నానండి. నేను శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీన్ని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసేసుకుందాము. ఈవినింగ్ స్నాక్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మార్నింగే మనం నానబెట్టేసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా కుక్కర్ గిన్నెలోకి వేసేసుకుందాము. దీన్ని స్టవ్ పైన పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలండి. ఇక్కడ నేను ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 స్పూన్లు నువ్వులు అనేవి మీ ఆప్షనల్ అండి. 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకున్నాను. 1 స్పూను కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 చెక్క నిమ్మకాయని తీసుకున్నాను. 1/2 కప్పు శనగపిండిని తీసుకోవాలండి. స్టవ్ కట్టేశాను. శనగలు అనేవి చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఒక జాలీని తీసుకుని శనగల్ని వడపోసుకోవాలి. వాటర్ని మనం తీసేసుకోవాలి. ఈ విధంగా వడపోసుకుని చల్లారనివ్వాలి బాగాని. చల్లారిన ఈ శనగల్ని మిక్సీ జార్లో వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసేస్తే బాగోదు, కొంచెం బరగ్గా ఉండాలి. ఈ విధంగా మనం శనగల్ని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ని అసలు యాడ్ చేయకూడదండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని మనం ఇందులోకి వేసేసుకుందాము. ఇప్పుడు దీనిలోనికి మనం ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 1 స్పూను ధనియా పౌడరు, మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే కనుక గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. 1/2 స్పూను చాట్ మసాలా వేసాను ఇక్కడ. 1 స్పూను కారాన్ని వేసుకోవాలి. మనం బైండింగ్ కోసం శనగపిండిని అనేది ఇందులో వేసుకుంటున్నాను నేను. లాస్ట్లో ఒక నిమ్మ చెక్కని మనం పిండేసుకుందాము. కొద్దిగా పుదీనా వేసుకుందాము. పుదీనా అనేది మీ ఆప్షనల్ అండి. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాము. దీని అంతటినీ కూడా మనం తగినంత సాల్ట్ వేసుకుని చేత్తో బాగా కలిపేసుకోవాలి. పిండి కనుక కొంచెం పొడిగా అనిపిస్తే దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోండి. కట్లెట్కి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి, లేదంటే కట్లెట్లు మనం ఫ్రై చేసినప్పుడు విడిపోతాయండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వాటర్ని కలుపుకోండి. పిండి అంతా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ని అరచేతిలోకి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ చేసుకుని కట్లెట్ షేప్లో మనం చక్కగా రోల్ చేసుకోవాలండి. మీకు పిండిలో కనుక వాటర్ ఎక్కువైంది అనిపిస్తే కొద్దిగా శనగపిండి కలుపుకోండి. ఈ విధంగా చక్కగా రోల్ చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా నువ్వుల్ని అద్దుకోవాలి. నువ్వులు అనేవి మీ ఆప్షనల్ అండి. ఈ విధంగా అన్నిటినీ కూడా మనం ఇదే విధంగా చక్కగా రోల్ చేసుకుని మనం తీసుకోవాలి. చూసారా, మొత్తం అన్నీ కూడా నేను కట్లెట్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పెనం పెట్టేసుకుందాము స్టవ్ పైన. ఇందులో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసాం కాబట్టి ఎవరికైనా కానీ చాలా హెల్దీ అండి. పిల్లలైనా పెద్దలైనా
హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దీనిలోనికి మనం రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని వేసేసుకుందాము. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా ఈ నల్ల శనగలు అనేవి చాలా మంచిదండి. నల్ల శనగలతో కాకపోయినా దీన్ని కాబోలి శనగలు ఉంటాయి కదండి, హైబ్రిడ్ శనగలతో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుని ఇలాగా ఫోర్కు గరిటతో జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా రెండో వైపును కూడా తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన శనగల కట్లెట్ అనేది రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.